న్యూస్ లోకల్. కాపుల ముద్దుబిడ్డ, కాపుల రిజర్వేషన్ల ఉద్యమ నేత, గదుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాకస్ ఈక మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని కపిలేశ్వరపురం మండలం అందర కడమర పండ్రిగ గ్రామ యువత విచారం వ్యక్తం చేశారు. బుధవారం అంగరగాంధీ బొమ్మ సెంటర్ వద్ద ముద్రగడ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గతంలో ఉన్న కాపు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని ముద్రగడ తన పదవులను తృణప్రాయంగా త్యజించి ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాపులను బీసీలలో చేర్చుతామని, ఏడాదికి 1000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామనిచ్చిన హామీలు అధికారం చేపట్టిన తర్వాత బుట్టదాఖలు చేసిన ఆనాటి టీడీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన ఘనత ముద్రగడకే దక్కుతుందన్నారు. ముద్రగడ ఉద్యమానికి తలొగ్గి ఆనాటి టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసి ఎందరో కాపులకు సబ్సిడీ రుణాలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ, అమర్ రహే ముద్రగడ, అమర్ రహే ముద్రగడ, ముద్రగడ, అమర్ రహే ముద్రగడ, అమర్ రహే ముద్రగడ, అమర్ రహే ముద్రగడ. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందడానికి మా సంతాపం తెలియజేస్తూ అంగర గాంధీ సెంటర్లో ఇరు గ్రామాలు అన్ని వర్ణాలు కలిసి వారికి మృతికి నిరసనగా మేము సంతాపం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల కానించి అలుపెరగిన పోరాటం చేసి కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి తన పదవిని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టి అనేక పార్టీలో ఉన్నప్పటికీ కేవలం కాపు జాతి యొక్క అభ్యున్నతి కోసం, అదేవిధంగా కాపుల యొక్క మేలు కోసం ఏదైతే గతంలో కాపులకి 5% రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్లు తీసేసి వారిని ఓసీలో చేసినప్పుడు ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలో కలుపుతానని ఇచ్చిన హామీ మేరకు ఆ హామీ నిలబెట్టుకోమని ఆమరణ నిరాదీక్ష చేసి ఆయన కాపు ఉద్యమానికి ఊతం పోశారు. అదేవిధంగా ఆయా ఉద్యమ పద్ధతితోటే ఆనాడు ఎవరైతే ప్రభుత్వం ఏదైతే ఉందో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 2000 కోట్లు రిలీజ్ చేసేలాగా సాధించుకున్న ఘనత శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి దక్కుతుందని తెలియజేస్తూ, ఏదైతే అంబేద్కర్ వాదిగా ఉండి అణగారిన వర్గాలకి పోరాటం చేస్తూ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని తెలియజేయడం కోసం ఏదైతే తన స్వగ్రామం ఉందో ఆంధ్రప్రదేశ్ అదే తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా కిర్లంపూడి నడిబొట్టులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పరిచిన చరిత్ర కేవలం మన ముద్రగడ పద్మనాభం గారికి దక్కుతుందని, దీని ద్వారా ఏదైతే ఈ కార్యక్రమం చేశారో ఈ దళిత యువతంతా కూడా ముద్రగడ పద్మనాభం గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ముద్రగడ కుటుంబాన్ని ఉందో కుటుంబానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎదరా కాపు దళిత అదేవిధంగా అణగారిన వర్గాలు బీసీ వర్గాలు అందరూ కలిసి ముద్రగడ ఆశయాల్లో మనం సాధించాలని వారి అడుగుజాడలు నడిచి మన అందరం కూడా రాజ్యాధికారం సాధించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ముద్రగడ పద్మనాభం గారేనని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పుకోదగ్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని ఇటు ఒక కాపులే కాకుండా మొత్తం అందరికీ సమన్యాయం అంటూ పరిపాలన సాగించినటువంటి నాయకుడు మన ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందడం కాపు జాతితో పాటు యావత్ ఆంధ్ర లోకానికే తీరని లోటని ఈ రోజున వారికి సంతాపం తెలియజేయడానికి ఈ అంగరకండ్రికి మొత్తం గ్రామస్తులందరూ సమక్షంలో ఈ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేక నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం.